ఐపీఎల్ 19వ సీజన్లో తొలి డబుల్ హెడర్ రెండో మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటాన్స్ తలపడబోతున్నాయి. చెన్నైని చిత్తు చేసి ఈ సీజన్ను ఘన విజయంతో ఆరంభించిన రాజస్థాన్ రాయల్స్ మరో విజయంపై కన్నేసింది. ఆ జట్టు చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీపైనే అందరి చూపు ఉంది. గత ఏడాది అరంగేట్రంలోనే సంచలన ఇన్నింగ్స్లతో మెరిసిన వైభవ్ ఈ సీజన్ను కూడా అద్భుతంగా మొదలుపెట్టాడు. కేవలం 17 బంతుల్లోనే 52 పరుగులతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఈ యువ బ్యాటర్ను గుజరాత్ బౌలర్లు ఎలా అడ్డుకుంటారు అనేది చూడాలి. అలాగే జైస్వాల్ కూడా ఫామ్ అందుకున్నాడు. మిగిలిన బ్యాటింగ్ లైనప్లో జురెల్, పరాగ్, హెట్ మెయిర్ లాంటి హిట్టర్లు రాజస్థాన్కు బలం. అటు బౌలింగ్ పరంగానూ రాజస్థాన్ రాయల్స్ అద్దరగొడుతోంది. తొలి మ్యాచ్లో ఆ జట్టు పేసర్లు ఆర్చర్, బర్గర్ చెన్నై బ్యాటర్లను వణికించారు. అలాగే జడేజా లాంటి సీనియర్ ఆల్రౌండర్ కూడా రాయల్స్ కు అడ్వాంటేజ్. సందీప్ శర్మ, బ్రిజేష్, రవి బిష్ణోయ్లతో రాజస్థాన్ బౌలింగ్ బలంగా ఉంది. అయితే బ్యాటింగ్ కు అనుకూలించే అహ్మదాబాద్ స్టేడియంలో వీరు ఎలా రాణిస్తారు అనేది చూడాలి. విన్నింగ్ కాంబినేషన్ కొనసాగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు ఈ సీజన్ ను గుజరాత్ టైటాన్స్ ఓటమితో ఆరంభించింది. పంజాబ్ కింగ్స్ చేతిలో పరాజయం పాలైన గుజరాత్ సీజన్ లో తొలి విజయం కోసం ఎదురు చూస్తోంది. గత మ్యాచ్ లో టాప్ ఆర్డర్ రాణించినా మిగిలిన బ్యాటర్లు నిరాశపరిచారు. ఫలితంగా తక్కువ స్కోర్కే పరిమితం కావాల్సి వచ్చింది. బ్యాటింగ్ లో గిల్, బట్లర్, సాయి సుదర్శన్ కీలకం కానున్నారు. అలాగే గ్లెన్ ఫిలిప్స్, షారుఖ్ ఖాన్ కూడా అంచనాలకు తగ్గట్టు రాణిస్తే గుజరాత్ సొంత గడ్డపై గెలుపు బాట పట్టొచ్చు. బౌలింగ్ లో రబాడా, సిరాజ్ ప్రసిద్ధ కృష్ణలతో పేస్ అటాక్ బలంగానే ఉంది. గత మ్యాచ్ లో సిరాజ్ ను పూర్తి ఓవర్లు బౌలింగ్ చేయించడంపై విమర్శలు వచ్చాయి. అయితే ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన ప్రసిద్ధ కృష్ణ అద్భుతంగా బౌలింగ్ చేసినా గెలిపించలేకపోయాడు. మిగిలిన బౌలర్లు కూడా గాడిన పడితే గుజరాత్ కు ఇక తిరుగుండదు. గత రికార్డుల పరంగా చూస్తే గుజరాత్ దే పై చేయిగా ఉంది. ఇరు జట్లు 8 మ్యాచ్లలో తలపడితే 6 సార్లు గుజరాత్ గెలిచింది. రాజస్థాన్ కేవలం 2 విజయాలు మాత్రమే సాధించింది. పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుందని అంచనా. చేజింగ్ జట్టుకే ఎక్కువ అవకాశాలు ఉండడంతో టాస్ గెలిచిన జట్టు బౌలింగ్కే మొగ్గు చూపుతుంది.